పెరుగు పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బొప్పాయి తురుము 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఎండుమిరపకాయలు 5, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ పోపు వేసుకోవాలండి. పోపు వేసుకున్న తర్వాత పపాయ వేస్తాము. ఓకే. పపాయ గుజ్జు ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. కొంచెం పోపు దినుసులండి. తర్వాత ఎండుమిర్చి కొంచెం, ఓకే, కరివేపాకు కొంచెం, నెక్స్ట్ పపాయ తురుము, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ సరిపోయింది. కొంచెం మూత పెట్టేద్దామా? ఈ బొప్పాయి మనకి మగ్గే వరకు కొంచెం దాన్ని అలా ఉంచేస్తే సరిపోతుందా? కొంచెం ఫ్రై అవ్వకర్లేదు, జస్ట్ కొద్దిగా మగ్గితే చాలు. చూద్దాం ఒకసారి. అయితే సరిపోతుంది ఇలా? సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగా అయిన తర్వాత పెరుగు యాడ్ చేస్తాం. అయితే ఆఫ్ చేసి అంటే ఎందుకు వేడి మీద కలిపితే విరిగిపోయినట్టు అవుతుందనా? లక్ష్మి గారు సరిపోతుందండి ఈ మాత్రం ఆరితే? చాలండి. ఓకే, పెరుగు యాడ్ చేస్తాం. త్వరగా అయిపోవడమే కాదు, చపాతీకి బాగుంటది, తర్వాత రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ఓకే ఓకే. ఈ పరోటా ఇలాంటి వాటిలో కూడా బాగుంటుంది? చాలా బాగుంటుందండి. అయిపోయినట్టేనా? ఇంకా కొంచెం కొత్తిమీర అందులోకి తీసేద్దాం. కొంచెం కొత్తిమీర వేద్దామండి. ఓకే, గార్నిష్ కోసం. ఈ పచ్చడి ఇట్లా చల్లమిర్చితో కలిపి అన్నంలో తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ చల్లమిర్చి నంచుకోవాలా? నంచుకుంటే టేస్టీ బాగుంటుంది. చూసారు కదండి, మొత్తానికి బొప్పాయి పెరుగు పచ్చడి రెడీ.